వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నిందితులుగా కాబోయే భార్య సియా గోయల్ తో పాటుగా ఆమె ప్రియుడు చేతన్ బుక్ చేశారు. అయితే కేతన్ మృతి పైన తొలిసారిగా స్పందించారు సియా తల్లిదండ్రులు. తమ కూతురు దోషి అని తేలితే లోహగఢ్ కోటపై నుంచి కిందకు తోసేయాలంటూ కూడా తండ్రి ప్రవీణ్ గోయల్ అన్నారు. సియాకు ఎంతటి కఠిన శిక్ష పడినా అభ్యంతరం లేదన్నారు తల్లి పూజ. కేతన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పి ప్రేమను దాచిపెట్టిందంటూ కూడా సియా పేరెంట్స్ చెప్తున్నారు. సియా తల్లిదండ్రుల వాదనను కూడా కేతన్ తండ్రి తోసిపుచ్చుతున్నారు. ఆస్తి చూసి సియా పైన పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చారంటూ కూడా ఆయన కీలకంగా ఆరోపణ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో పూణే వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ప్రియుడిని తీసుకొని వెళ్ళడం, కాబోయేటువంటి భర్తను తీసుకొని వెళ్ళడం, అక్కడ కాబోయే భర్తను చంపేయడం, హతమార్చడం, పైనుంచి తోసేయడం, ఈ కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. తాజాగా ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా దీనిపైన స్పందించారు. ముందు నుంచి పెళ్లి అంటే ఇష్టమేనంటూ వారు తెలియజేయడం, మరి ముఖ్యంగా ఆమె ఒప్పుకోబట్టే మేము కూడా పెళ్లికి అంగీకరించామంటూ కూడా తెలియజేశారు. దీంతో పాటుగా ఒకవేళ ఆమె నేరం చేసింది అని నిరూపితమైతే మాత్రం అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలంటూ కూడా వారి తల్లిదండ్రులు తాజాగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా ఆమె నిందితురాలుగా తేలితే ఎలాంటి శిక్ష విధించినా మేము దాన్ని స్వాగతిస్తామంటూ కూడా వారు తెలుపుతుంటే, మరోవైపు చేతన్ తండ్రి మాత్రం కేవలం ఆస్తి కోసం మాత్రమే ఇలా చేశారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతిలో రోజుకో కొత్త విషయం మాత్రం వెలుగులోకి వస్తూనే ఉంది. కేతన్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు నిందితురాలు సియా గోయల్ ముందే చెప్పినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా పోలీసుల విచారణలో ఆమె ఈ విషయాన్ని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే కేతన్ ను ఎలా చంపాలి అనే దానిపైన సియాతో పాటుగా ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆన్లైన్ లో వెతికినట్లుగా పోలీసులు కూడా గుర్తించడం మరో సంచలనంగా మారింది. పెళ్లికి సిద్ధంగా లేకపోవడం, ఇలా దీనివల్లే ముందు నుంచి ఈ వివాహం చేసుకోవడం సియాకు ఇష్టం లేదన్నట్లుగా తెలుస్తుంది. కుటుంబం ఒత్తిడి తీసుకొని వచ్చింది, ప్రధానంగా ఆస్తి కోసం మాత్రమే ఈ విధమైనటువంటి ఒత్తిడి తెచ్చారంటూ కూడా చేతన్ తండ్రి ఆరోపణలు చేస్తున్నటువంటి వైనం. మరోవైపు కీలకమైనటువంటి విషయాలు కూడా రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్నాయి. ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరగగా నవంబర్ లో వివాహం జరగాల్సినటువంటి ఉంది. అయితే దర్యాప్తులో భాగంగా సియా ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తే చేతన్ తో నిరంతరం టచ్ లో ఉన్నట్లుగా, సో ఆల్మోస్ట్ వారిద్దరు కూడా ఫోన్లు గంటల తరబడి మాట్లాడుకున్నట్లుగా, ఇక ల్యాప్టాప్ లో ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా ఒక వ్యక్తిని ఎలా చంపాలి, ఒక వ్యక్తిని చంపడానికి ఉన్నటువంటి మార్గాలేంటి, ఒక వ్యక్తిని సాక్ష్యాలు లేకుండా చంపితే ఏ విధంగా పూర్తి స్థాయిలో చట్టం నుంచి తప్పించుకోగలుగుతాం అనేటువంటిది ప్రధానంగా వీరి ల్యాప్టాప్ లో సెర్చ్ చేసి మరి అన్వేషణ చేసి మరి ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్లుగా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరోవైపు నిందితులు ఇంటర్నెట్ లో శోధించి మరి ఇలాంటి అంశాలు వారి మధ్య పరంపరం అంటే పూర్తి స్థాయిలో వారిద్దరి మధ్య ఒకే డిస్కషన్, ఎలా చంపాలి, ఎలా సాక్ష్యాలను తారుమారు చేయాలి, చంపిన తర్వాత నేరం నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి రీతిలోని వారి మధ్య సంభాషణ జరిగేదనేది మాత్రం కేసు దర్యాప్తులో కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు గుర్తించారు. ఇక కేతన్ అగర్వాల్ మృతికి సంబంధించినటువంటి రోజున లోహగఢ్ కోటకు వెళ్ళడానికి కొన్ని గంటల ముందు సియా చేతన్ వీరిద్దరు కూడా ఒకే కేఫ్ లో కలుసుకున్నారని, హత్య ప్రణాళికలను కూడా చర్చించుకున్నట్లుగా కూడా ప్రధానంగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో నిందితులు ఇద్దరికి కూడా న్యాయస్థానం 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. గతేడాది నవంబర్ నుంచి సియా చేతన్ రిలేషన్ లో ఉన్నారని కూడా దర్యాప్తులో తేలింది. అయితే ఈ కేసుకు తమ కుమారుణ్ణి కావాలని ఇరికిస్తున్నారంటూ కూడా చేతన్ తండ్రి మరోవైపు ఆరోపిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. కానీ ఆయన ఆరోపణలు కూడా పోలీసులు తోసిపుచ్చారు. అసలు సియా ఎవరో తనకు తెలియదని, మీడియా ద్వారానే ఆమె పేరు తొలిసారిగా తెలిసిందంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఘటనకు సంబంధించి కూడా చాలా దూరంగా నిలబడి చేతన్ చెప్పేశాడని, తనను కాపాడుకోవడానికి సియా తన కుమారుణ్ణి ఇరికిస్తుంది అంటూ కూడా వరుసగా ఆరోపణలు గుప్పించడం మరింత ప్రకంపనలు రేపుతుంది. ప్రధానంగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా హుడీ ధరించినటువంటి వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టడం, దాంట్లో చేతన్ ఒకరేనని పోలీసులు అంచనా గుచ్చిన తర్వాత మాత్రమే దేశవ్యాప్తంగా ఈ ఘటన కొంతవరకు సంచలనంగా మారింది. కానీ ఈ ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు ఇంకా తలెత్తుతున్నటువంటి వైనం మనం చూస్తూనే ఉన్నాం. వీడియోస్ లో చూస్తే అంత క్లోజ్ గా కనబడుతున్నారు, అంత ఒకరంటే ఒకరికి ఇష్టంగా కనబడుతున్నారు. సో పూర్తి స్థాయిలో నిజంగా వీరిద్దరు వివాహం చేసుకోవాల్సినటువంటి జంటగాని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ కాబోయేటువంటి భర్తతో ఉండాల్సినటువంటి చనువు మొత్తాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. కానీ అంత కోటపైకి తీసుకొని వెళ్ళి పైనుంచి తోసేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒక ఆస్తి కోసం మాత్రమే అయితే ఇలాంటి దారుణానికి ఒడిగొట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? తాజాగా కన్న తల్లిదండ్రులు కూడా చీదరించుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అత్యంత ఎత్తైనటువంటి పోర్టుకు తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో నమ్మపలికి తనతో పాటు వచ్చినటువంటి బాయ్ ఫ్రెండ్ తో వందలాదిగా సెర్చింగ్ చేసి గంటల తరబడి ఫోన్లు మాట్లాడి వేల మెసేజ్లు పెట్టేసి, సో అతన్ని చంపి మనం తప్పించుకోవడం ఎలా అనేటువంటి దాన్ని కూడా
నెట్ లో సెర్చ్ చేశారంటే వారి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చాలా మందికి నెటిజన్లకు వస్తున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, నిజమైన ప్రేమ అంటే ఇదేనా? సో నిజంగా ప్రేమించినటువంటి వారు ఇలాంటి దారుణానికి ఒడిగడతారా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ప్రధానంగా ఆస్తి కోసమే ఈ విధమైనటువంటి చర్యలకు పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? రెండోది, లోహగఢ్ అంటే ఏదైతే ఆ కోట ఎంపికకు సంబంధించి కూడా ఒక మాస్టర్ ప్లాన్, మాస్టర్ వ్యూహం ఉన్నట్లుగానే తెలుస్తుంది. పక్కన ఎవరూ లేనటువంటి సమయంలో పగడ్బందీగా అక్కడికి వెళ్లాలనే పూర్తి స్థాయిలో ఫైనల్ చేసుకొని కాబోయేటువంటి భర్తను అక్కడికి తీసుకొని వెళ్ళి ప్రీ ప్లాన్డ్ గా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి తనతో ప్రవర్తించినటువంటి ఆ వీడియోస్ లో, తనతో ప్రవర్తించినటువంటి ఆ తీరులో, కానీ మనసులో ఇతన్ని చంపేయాలి అనేటువంటి ఆలోచన, కానీ బయట ప్రవర్తన మాత్రం ఎనలేని ప్రేమను కనబరుస్తున్నటువంటి వైనం. నెటిజన్లు ఇదే రకంగా దారుణంగా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ చూస్తున్నాం. కేతన్ అగర్వాల్ హత్య కేసు తాజాగా జరిగినటువంటి కీలక అప్డేట్ ను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి సియా గోయల్ తో పాటుగా ఆమె ప్రియుడు చేతన్, వీరిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూలో కేతన్ మృతి పైన సియా తల్లిదండ్రులు ఫస్ట్ టైం స్పందించారు. తమ కూతురు నిజంగా దోషని తేలితే, తమ కూతురు ఈ నేరం చేసిందని పోలీసులు నిరూపిస్తే అదే కోటపైకి తీసుకువెళ్లి తమ కూతుర్ని పైనుంచి తోసేయండి, ఆమెను కూడా చంపేసేయండి, మేము దాన్ని స్వాగతిస్తాం. నిజంగా ఆమె నేరం చేసింది అంటే మాత్రం మీరు ఏం చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. సియాకు ఎంతటి కఠిన శిక్ష పడినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. స్వయంగా ఆమె తల్లి పూజని వెల్లడించినటువంటి వైరం. రెండు, కేతన్ అంటే తనకు ఇష్టమని చెప్పింది, ప్రేమను దాచిపెట్టిందంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు సియాకి సంబంధించినటువంటి లవ్ అఫైర్ గురించి వారి తల్లిదండ్రులకి, వారి కుటుంబ సభ్యులకు ఏమాత్రం తెలియదు అనేది మాత్రం వారు చెప్తున్నటువంటి వివరణ యొక్క సారాంశం. ప్రధానంగా సియా తల్లిదండ్రుల వాదనని మరోవైపు కేతన్ తండ్రి తోసిపుచ్చుతున్నారు. ఇది కేవలం మా అబ్బాయిని ఇరికించడం కోసం మాత్రమే, ఆస్తిని చూసి సియా పైన పెళ్లి కోసం మాత్రమే ఒత్తిడి తెచ్చారు అనేది మాత్రం తాజాగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రేమ, పెళ్లి, మరోవైపు ఈ హత్య కోణం, ఈ మొత్తం అంశాలు బేరేజ్ వేసుకున్న తర్వాత తాజాగా ఈ కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ట్విస్ట్ల పైన ట్విస్టులు కనబడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. ఒక వ్యక్తిని చంపడానికి ఎలాంటి దారుణానికి ఒడిగట్టాలి, ఒక వ్యక్తిని చంపడానికి, నేరం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి అన్వేషణ చేయాలి, ప్రియుడితో కలిసి ఉండడం కోసం కాబోయే భర్తను ఏ విధంగా చంపేయాలి అనేటువంటి ఆలోచన రీతితో పాటుగా నిజంగా నేరం చేస్తే మీరు చంపేయండి అని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి తాజా వాదన. నెక్స్ట్ ఏం జరగబోతుంది? పోలీసులు ఏం ఛేదించబోతున్నారు? ఎవరు నేరం చేశారని నిర్ధారించబోతున్నారు? ఇప్పుడు అన్ని ప్రశ్నలు కూడా ఈ కేసుకు సంబంధించి నిశ్చితంగా గమనిస్తున్న ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మెదులుతున్నటువంటి వైనం చూస్తున్నాం. చూడాలి, పోలీసులు అయితే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు, దర్యాప్తును కూడా వేగవంతం చేస్తున్నారు.